ఉంది. ఓహో, అమ్మాయితో మాట్లాడేదేమీ లేదు కదండి? అబ్బే పర్వాలేదండి, మాట్లాడతాను. నా గురించి మీకు అంతా చెప్పే ఉంటారు. మీ చీర అంచు, అదే అమెరికాలో మంచు, మీ కాళ్ళ పారాణి, ఏదో మీ జడగంటలో చూస్తుంటే చాలా చెప్పాలందండి. యాక్చువల్ గా నాకు ఇది ఫస్ట్ నైట్ అండి. చిచి, ఫస్ట్ టైం అండి, అందుకే ఏం మాట్లాడుతున్నాను అర్థం కావట్లేదండి. అరే, నా రూమ్ లో కూడా అన్ని బాపు బొమ్మలేనండి. అంటే మన ఇద్దరి టేస్ట్ కలిసిపోయినట్టే. మీరు కూడా ఏమన్నా మహాడండి. ఏమండి, ఇక్కడ ఎవరూ లేరు, మహాడేసుకోండి. ఏమండో చూడకుండానే పడిపోయారండి. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా, ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయా, ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా. గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది, తేనె పాట మీద రాయి పెట్టి కొట్టినట్టు. మొత్తానికి ఆ బొట్టిక్ బుచ్చిబాబు ఇక్కడ తేలాడనమాట. చేసుకోవచ్చు కదే, చీరలు డ్రెస్లు దగ్గరుండి డిజైన్ చేసే ముగ్గురు దొరకడం అదృష్టమే కదా. ఏడ్సవులు నోర్మి. మళ్ళీ మన కాలేజ్ గుర్తొస్తున్నాయి. చదువుకునే రోజుల్లో నువ్వే పెద్ద ఫైర్ బ్రాండ్ కదే. అప్పుడంటే ఏదో సరదాకి. ఇప్పుడు పెళ్లి కూతురైంది కదే. పెళ్ళయ్యాక ఇంకే ఉంది, ఎంజాయ్మెంట్ ఫైల్ క్లోజ్, సిస్టమ్ షట్ డౌన్. ఎంజాయ్మెంట్ అంటే మన కాలేజ్ డేసేనే. అవునే, మన వెంటపడే బిల్డప్ గాలందరినీ బక్రాలు చేయటం, లవ్ అనే వాడిని కెవ్వనిపించటం. అసలు ప్రతి కుర్రాడు అమ్మాయిల వెనకాల లవ్వు లవ్వు అని తిరుగుతాడెందుకు? అక్కడి దాకా ఎందుకు, ఇక్కడ చూడవే, ఒక ఆడగుర్రం ఒక మగ గుర్రంతోనే జత కడుతుందట. మగ గుర్రం మాత్రం 10 ఆడగుర్రాల వెంట పడుతుందట. గుర్రాలైనా కుర్రాలైనా ఒకటేనే. మరి మీ నాయర్ కూడా గుర్రమేనా? ఊరుకోవే, రబ్బర్ ముక్క పెట్టినా కొబ్బరి ముక్క అనుకుని తినేసే టైపు. అసలు అలాంటి అమూల్ బేబీ నన్నెలా పడేసాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. మెడికల్ స్టోర్ లో ఇడికి పని అండి. ఏంట్రా కొన్నావు? లేదులే, ఏదో కొన్నావు. చాక్లెట్ కాదురా, వేరేదేదో కొన్నావు. ఏంటది? నువ్వు అనుకున్నదే. నేను అనుకున్నదంటే? నేను కొన్నది అదా? అదే. దావా సోడా లేకుండా స్కాచ్ కొట్టచ్చు, వాటర్ లేకుండా క్వార్టర్ కొట్టచ్చు. మ్యాటర్ తెలియకుండా సైట్ కొడితే బాటిల్ లాంటి బతుకు బద్దలైపోద్ది. మళ్ళీ దోమ కొట్టకుండా చెప్పొచ్చు కదా. కొట్టింది నిన్ను కాదురా పెచ్చోడా, దోమని. గదిలోకి వెళ్ళి గుడ్ నైట్ పెట్టుకున్నాను రా. ఎవరే? మీ కజిన్ గుర్రం జలంధర్ బకెట్లు బకెట్లు సొలుగారుస్తున్నాడు. మళ్ళీ ఎవరే? నీ గుర్రం. నీ బక్రా బుచ్చి బాబు కూడా ఉన్నాడు కదే. ఎక్కడికి? బోటింగ్ బోటింగ్. ఏంటి? బోటింగ్ బోటింగ్. వస్తున్నాడు. నేనెందుకు? నాయర్ గారు, పావనితో ఏమైనా పర్సనల్ గా మాట్లాడాలా? అరే, ఎలా కనిపెట్టేశారు మీరు? ఇందాకటి నుంచి దాని కాలనుకొని నా కాలు గోకేస్తున్నారు. ఏ పావని, అక్కడ దాకా వెళ్తాం పదా. ఏముంది అక్కడ? వస్తే చెప్తాను కదా. ఇక్కడే చెప్పొచ్చు కదా. ప్లీజ్ అర్థం చేసుకో, రా. అంజలి, అక్కడ దాకా వెళ్ళొస్తాను. ఓకే ఓకే, ఎక్కడి దాకా అయినా వెళ్ళొచ్చు మీరు. మీకు లైసెన్స్ వచ్చేసినట్టే కదా. కుట్టానంటే. వెళ్ళు.
పైన అందంగా చంద్రుడు, చల్లటి గాలి, వెన్నెల్లో బోటింగ్, వెచ్చటి క్యాంప్ ఫైర్. మనిద్దరిని ఇలా వదిలేసి వాళ్ళిద్దరూ అలా వెళ్ళిపోవటం బానే సెటప్ చేసావు బుచ్చిబాబు. నేనా? నేను సెట్ చేయడం ఏంటండి? ఊరికే జోక్ చేశాను. ఇంకా మీకేం మైండ్ సెట్ కాలేదా? లేదండి. అవును, మీ బాయ్ ఫ్రెండ్ తో మీ పెళ్లికి మీ ఇంట్లో ఒప్పుకున్నారండి? ఏ బాయ్ ఫ్రెండ్? అదేనండి, రాజమండ్రిలో నన్ను కొట్టించడానికి మనుషులను పెట్టాడు. అయినా ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్ ఎంతసేపు, బ్రేకప్ ఎంతసేపు? లైట్ తీసుకోవడమే. ఆ తత్వం మీ మనస్తత్వంలోనే ఉందిలేండి. నా మనస్తత్వం మీకెలా తెలుసు? మీరు వేసుకున్న డ్రెస్ కలర్ ని బట్టి చెప్పగలిగానండి. అవునా? నీకు కలర్ సైకాలజీ కూడా తెలుసా? అంటే లైట్ గా టచ్ ఉందండి. అయితే చెప్పండి, బ్లూ కలర్ ఇష్టపడే వాళ్ళు ఎలా ఉంటారు? కూల్ గా, ఇంటెలిజెంట్ గా ఉంటారండి. మరి గ్రీన్? ఏదో బ్యాలెన్స్డ్ గా ఉంటారులేండి. రెడ్? ఆవేశం ఎక్కువ, ప్రతి చిన్న విషయానికి ఓవర్ గా రియాక్ట్ అయిపోతారు. డైరెక్ట్ గా తిట్టేస్తున్నారండి. ఇప్పుడు ఎవరో గ్యారంటీ చిన్న విషయానికి అంత ఓవర్ రియాక్ట్ అవుతాడు. ఏమైంది? పెళ్లికి ముందే అన్ని జరిగిపోతే గోడు తెలుగు కూర్చుంటావా నువ్వు? మా వాళ్ళకి చెప్పానంటే నీ తోలు తీసి ఆరేస్తారు. జాగ్రత్త, పదే వెళ్దాం. ఎక్కు. వాళ్ళు రావాలి కదే. వాళ్ళని రాత్రంతా ఇక్కడే చావని, అప్పుడే బుద్ధొస్తుంది. అసలు ఏమైంది? పెళ్లికి ముందే కిక్కు కావాలంటే కిక్కు. ఆగవే రాక్షసి, నా అయిందా మోడే? ఏమైందిరా? అదే అదే అంటే నువ్వు అనుకున్నదే. నేనేం అనుకోలేదు. ఆ మెడికల్ మ్యాటర్ అదా? అదే రబ్బర్ కి కొబ్బరికి తేడా తెలీదన్నా పెద్ద గబ్బర్ సింగ్ లా ఉన్నాడు కదే. అమూల్ బేబీ అని టీనీ సర్టిఫికేట్ ఇచ్చావు కదే. ఉన్నాడు. ఇవి చేతులు కాదు, కాళ్ళు అనుకోమని. కాళ్ళు కూడా పట్టుకున్నాడే బాబు. పోనీ ఊవనికి పోయావా? ఏంటి అనేది పెదవా? బతిమాడడం తప్ప ఇంకేమీ చేయడు. ప్లీజ్ ప్లీజ్ అంటాడు గాని కనీసం ముద్దైనా పెట్టడు. ఎంతసేపు అని వెయిట్ చేయను, కోపం వచ్చి కొట్టేశాను. సర్లే, వీడి గురించి వదిలే. నీ బొటిక్ బుచ్చిబాబు సంగతి ఏంటి? బాయ్ ఫ్రెండ్ గురించి అడిగితే లైట్ తీసుకోమంతా. అంటే అమ్మాయి మనసులో వేకెన్సీ ఉందన్నమాట. అంత క్లియర్ గా ఏం చెప్పలేదురా. ఆడోళ్ళది క్లియర్ గా చెప్పర్రా. వాడు అంటే మన అమ్మహారికి వెళ్ళిపోవాలి. అంజలి గారు, ఈయన నా ఫ్రెండ్ రాజా. చాలా ఎంజాయ్ చేశారా? ఈ కల్చర్ డాన్స్ చాలా బాగా నచ్చింది నాకు. నీకు? యా. సారస్తారస్తారా స్మాల్ వేస్తారేస్తారా, సారస్తారస్తారా ఫుల్ వేస్తారేస్తారా. మందు కొట్టి నువ్వు పెళ్లి దగ్గరికి వెళ్ళకూడదు. నేను నా మేనకోడలు పెళ్లికి వెళ్తుంటే ఆపడానికి నువ్వేవడరా? తాగున్నావని. తాగున్నా సరే సాంప్రదాయాన్ని కిక్తో సమానంగా గౌరవించే మనిషిని నేను. చూడు నా పంచి చూడు. అయ్యో పడిపోయావో పంచి తల్లి. నువ్వు పడిపోతే ఎలాగమ్మా? పబ్లిక్ అయిపోతాయి. కట్టుకుందాం దా రామా, కట్టుకుందాం మనం. దా కట్టుకుందాం దా. ఇలా కట్టాలన్నమాట. దా. అయ్యో అయ్యో పడిపోకూడదు తల్లి, పడిపోకూడదు. ఇదిగో సిస్టమేటిక్ గా కట్టుకోవటం అంటే. వస్తున్నా. వదలా చాట్లు తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి, లేకపోతే చచ్చిపోయేలా ఉన్నాడు. ఏమైంది? ఏమోటం ఏంటి? మిమ్మల్ని చూసి పొట్టని అట్లా లోపలికి లాగా అలా బిగబెట్టాడు. మీరు గంటలు కదలపోయేసరికి అలా బీసుకుపోయాడు.
ఆలోచిస్తున్నారు? మన అబ్బాయికి పెళ్లి జరుగుతున్నట్లేదు, నువ్వు చూడు. నీకు పెళ్లి బట్టల్లోనే కనిపిస్తున్నారా? ఇంకా పెళ్లి బట్టలేంటండి, హనీమూన్ కూడా వెళ్ళిపోతే. అయితే జూయిటే. అక్కతో చాక్లెట్ అంకుల్. ఒక పని చేద్దామా? అక్క 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 నీకు ఒక గిఫ్ట్. ఇచ్చే పప్పీ కాదు, ఫోటో. ఫోటో? ఈ ఫోటో చాక్లెట్ అంకుల్ సూట్ కేస్ లో ఉంది. పదనయ్య. ఒకటి కాబోతున్న ఇద్దరం మనం, ఇద్దరుగా కనబడుతున్న ఒకటే మనం. ఏంటే అంతలా చూస్తున్నా? ఈ బుచ్చిబాబు ఉట్టి పిచ్చి బాబే. నువ్వు ఎంత కాదన్నా ఇంకా నీ ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంటున్నాడు. లైట్ తీసుకో. అయినా అంజలి గారు? అబ్బే, మనం భద్రాచలం వెళ్ళినప్పుడు నేను ఒక్కనే ఫోటో దిగానండి. అదేంటో ఇద్దరు ఫోటోలు కలిపి వచ్చినాయండి. ఒక్క నిమిషం ఎలా ఉండి ఇప్పుడు సపరేట్ అయిపోయినాయండి. సారీ అండి, పొరపాటు నా దగ్గర ఉండిపోయింది. సారీ. చాక్లెట్ ఇవ్వు. ఇది నాది. ఇవ్వవే. ఇవ్వకపోతే ఏం చేస్తావురా? నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్క ఉంది. కానీ చాక్లెట్ ఒక్కటే ఉంది. ఆ ఒక్కటి నాకు కావాలి, ఇవ్వు. అయితే ఆ ఒక్క చాక్లెట్ ని రెండు చేసేద్దాం. అబ్రకదబ్రా అబ్రకదబ్రా కిలి కిలిచు. మీరు దేనైనా డబల్ చేయగలరా? మరి ఈ 500ని 1000 చేయగలరా? ఓకే. నానా సిసింద్రిలో జాగ్రత్తగా చూడండి. 500. అబ్రకదబ్రా అబ్రకదబ్రా కిలి కిలిచు. అబ్రకదబ్రా అబ్రకదబ్రా కిలి కిలిచు. 1000 అయిపోయింది. ఈ 1000ని 2000 చేయగలరా? ఓకే. అబ్రకదబ్రా అబ్రకదబ్రా కిలి కిలిచు. అరే పోయిందే, ఇట్స్ గాన్. గవర్నమెంట్ ఇంకా 2000 నోట్ ప్రింట్ చేయలేదండి. ప్రింట్ అయ్యాక వచ్చి కలెక్ట్ చేసుకోండి. ఇదంతా మోసం. మోసం కాదండి, మ్యాజిక్ అంటే మాయ. ఎదుటి వాళ్ళని చేస్తే అది మాయ, కానీ మనల్ని మనమే చేసుకుంటే అది మోసం అవుతుంది. కాదంటారా? అయ్యో, నేనేదో సరదాగా చేశానండి. మీ 500 ఇదిగోండి. ఇది చూడు, ఈ కలర్ అంటే అంజలికి చాలా ఇష్టం. దీని మీద నగలు అందంగా ఉంటాయి. ఏం చూస్తున్నారు? మన పెళ్లి బట్టలు ఎలా ఉండాలో బుచ్చిబాబు డిజైన్ చేశాడు. ఇది నీ ఫేవరెట్ కలర్ కదా, చూడు. బుచ్చిబాబు, ఈ డ్రెస్ మెటీరియల్ కొనడానికి విజయవాడ వెళ్లాలన్నావు కదా? అవును. నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటి? ఏం లేదు, అంజలికి మగ పెళ్లి వాళ్ళ తరపున పెట్టాల్సిన నగలు బట్టలు కొనడానికి ఈరోజు తనని విజయవాడ తీసుకెళ్లాలనుకున్నాను. కానీ సడన్ గా ఇప్పుడే మెసేజ్ వచ్చింది. మా పార్టీ లీడర్ సుదర్శన్ గారు రాజమండ్రి వస్తున్నారు. నేను లేకపోతే బాగోదు, అందుకే నీతో పాటు అంజలిని తీసుకెళ్లి అవన్నీ కొనిపించాలి. అసలు వాటి గురించి నాకంటే నీకే బాగా తెలుసు కదా. అక్క అక్క అక్క, బాధ గుట్టలో పడిపోయింది అక్క. ఎలా పడింది? బాబు గారు, ఈ గంట గుంట్లో చేపెట్టినా కానీ బాగా తగిలితేనా? ఏం చేస్తాం,
రేయ్ తప్పుకోరా. రాజా వద్దు, ఆగు. అలాగే ట్యాప్ తిప్పు. అలాగేనండి. గుడ్ ఐడియా. మీరు విజయవాడ ఎప్పుడు బయలుదేరుతున్నారు? ఏమండి పాట నచ్చలేదా? ఆహా, నేను ఒక విషయం అడగాలి. మీ బట్టల విషయంలో నగల విషయంలో నన్ను కల్పించుకోవద్దంటారా? అది కాదు, అసలు ఏం చెప్పి మా నాన్నని మా పెళ్లి కొప్పించావు? ఓ అదే, తమ పిల్లలు సొంత కాళ్ళమే నిలబడితే చూసి ఆనందించే తల్లిదండ్రులు పెళ్లి విషయంలో సొంత నిర్ణయం తీసుకుంటే మాత్రం వాళ్ళకి ఇంకా మెచ్యూరిటీ రాలేదంటారు సార్. పెళ్లికి ముందు పెద్దలు 2 కుటుంబాలనే చూస్తారు సార్. ప్రేమించిన వాళ్ళు 2 మనసులు చూస్తారండి. పెళ్లి జరగాల్సింది మనుషుల మధ్య కాదండి, మనసుల మధ్య. ఇష్టం లేని పెళ్లిలో అడ్జస్ట్మెంట్ ఉంటుంది సార్. ఇష్టపడి చేసుకున్న పెళ్లిలో అటాచ్మెంట్ ఉంటుంది సార్. ఏ విషయంలో అయినా తప్పు నిర్ణయం తీసుకుంటే అది కొంతకాలమే బాధ పెడుతుందండి. అదే పెళ్లి విషయంలో అయితే జీవితాంతం బాధపడాల్సి ఉంటుందండి. అంజలి త్వరగా తయారైనా భోంచేద్దు గాని. వద్దమ్మా. ఏమైంది దీనికి? అంజు, అసలేంటి నీ ప్రాబ్లం? ఇంట్లో అందరూ నీ ఇష్ట ప్రకారమే ఉంటున్నారు కదా. నువ్వు అనుకున్న వాడినే పెళ్లి చేసుకోబోతున్నావు. ఇంకా దేనికి చిరాకు? ఓహో, ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా పెళ్లి జరిగిపోతుంది, లేచిపోయి పెళ్లి చేసుకుంటేనే థ్రిల్ అనుకుంటున్నావా? అసలు ఎవరి మీద నీ కోపం? అది కాదు. జస్ట్ షట్ అప్ అంజు. అసలు ఎప్పుడు ఎలా ఉంటావో నీకే తెలీదు. నీలాంటి దానికోసం మా హనీమూన్ కూడా మానుకొని వచ్చాను చూడు. మేమే పిచ్చోళ్ళం. అంజు, మేము ఈ రోజే బయలుదేరుతున్నాం. పావని, ఒక్క నిమిషం. మీ హనీమూన్ మానుకుని నువ్వు తప్పు చేయలేదు. ఎన్నెన్నో గుండెల్లో నిండి ఎన్నెన్నో గుండెల్ని పిండే మనసా మనసా, ఓ మనసా మనసా, ఓ మాయదారి మనసా మనసా మనసా. మాయదారి మనసా మనసా మనసా. బుజ్జిబాబు, చిన్నప్పటి నుంచి క్షణాల్లో నిర్ణయం తీసుకునే మెంటాలిటీ నాది. అది చదువులో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, బట్టల్లో కావచ్చు. అలాంటి ఒక ఎమోషన్లోనే రాజాని ఇష్టపడ్డాను. అదే ప్రేమనుకొని పెళ్లికి రెడీ అయ్యాను. కానీ ఇష్టం వేరు, ప్రేమ వేరు అని నీ వల్లే తెలుసుకున్నాను. ఇష్టం నిమిషానికోసారి మారొచ్చు, ప్రేమ అలా మారేది కాదు. పెళ్లి విషయంలో తీసుకునే తప్పు నిర్ణయం జీవితాంతం బాధ పెడుతుందని నువ్వే చెప్పావు. అందుకే అడుగుతున్నాను, నువ్వు దేన్నైనా ఒకటిని 2 చేయగలవు కదా. ఈ రెంటిని ఒకటి చేయగలవా? చెప్పు బుచ్చిబాబు. ఇప్పటికే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? చెప్పు. నేనెప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నానండి. ఎన్నెన్నో గుండెల్లో నిండి ఎన్నెన్నో గుండెల్ని పిండే మనసా మనసా, ఓ మనసా మనసా, ఓ మాయదారి మనసా మనసా
ఎన్నెన్నో గుండెల్లో నిండి ఎన్నెన్నో గుండెల్ని పిండే మనసా మనసా. మీ చాక్లెట్ అంకుల్ నాకు నచ్చారు. కట్నం ఎంతైనా ఖాయం చేయండి. నా పెళ్లి బట్టలు నీ చేత్తో నాకిస్తే పెళ్లి పేట్ల మీద కూర్చుంటాను. ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? ఆగండ్రా, నీ ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను రాజా. ఆ రోజు నేను అంజలి కోరుకుంటుందని తెలిసే మీ ఇంట్లో నొప్పించాను. తను నేను ఇష్టపడుతుందే తప్ప ప్రేమించట్లేదని తెలుసుకున్నాకనే ఈ నిర్ణయం తీసుకున్నాను. రాజా, తప్పు జరిగింది నా వల్ల. అందుకే క్షమించమని అడుగుతున్నాను. నిజంగా నువ్వు నన్ను ప్రేమించుంటే రాత్రి పడుకునే ముందు చివరి ఆలోచన, ఉదయం లేచాక మొదటి ఆలోచన నేనే కావాలి. అలాంటి ప్రేమ నీలో ఉందంటావా? మనిద్దరిలోనూ లేదు. ఆ ప్రేమ బుచ్చిబాబులో ఉంది. రాజా, పెళ్లి చేసుకోవడానికి ప్రేమ అవసరం లేదు. కానీ పెళ్ళైన తర్వాత ఆ బంధం బలపడాలంటే ప్రేమ కావాలి. ఆలోచించు. కోరుకున్న అమ్మాయితో నీ పెళ్లి జరగకుండా చేసి నిన్ను దెబ్బ కొట్టాలని వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాకే తెలిసింది పాప పార్టీ మార్చిందని. శభాష్, నీకేం భయం లేదు. ధైర్యంగా తాలికట్టు, నేనున్నాను. లేదండి, రాజాను ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కానీ నొప్పించి కాదు. మేము మాట్లాడుకుంటే మా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. దయచేసి మీరు గొడవ చేయకండి. ఓహో, ఇదో ట్విస్టా? నాకు కావాల్సింది వీడు కుళ్ళి కుళ్ళి ఏడవడం. రే చింటాన్, అమ్మాయి నీకు నచ్చిందేమో చూడరా. సూపర్ అన్నా. ఇంకేం, నువ్వు వెళ్ళి తాలికట్రా. ఆగండ్రా, మా ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు. సారు చాలా సాఫ్ట్. గొడవలొద్దు, తీసుకోనా. మూవ్ అంటే మూవ్ ఆయింట్మెంట్ రా. ఓహో, నిర్ణయం నీదే రాజా. బుచ్చిబాబు, అంజలి నీతో నన్ను పోల్చి మాట్లాడిన క్షణం నుంచి నేను నీ గురించి ఆలోచించాను. ఛత్రికి నేను పెళ్లికి బయలుదేరుతుంటే మా అమ్మ నాన్న కూడా నన్ను ఆశీర్వదించడానికి రాలేదు. అదేమంటే నేను చేసే తప్పంట. ఇక్కడ లోపల నీకేమైపోతుందో అని పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అంజలితో సహా అందరూ కంగారు పడ్డారు. అంజలి మనసులో నువ్వు ఉన్నావని తెలిసి కూడా ఈ తప్పు చేయడానికి రెడీ అయ్యాను. కారణం ఏంటో తెలుసా? నా అహం. నిన్ను ద్వేషించేవాళ్ళని కూడా నువ్వు ప్రేమిస్తావు, నాలాంటి వాడిని కూడా ఫ్రెండ్ అంటావు. గెలిచావు బుచ్చిబాబు, నువ్వే గెలిచావు. గుర్తుందా, నీ హీరోని నీతో కలుపుతానని మాటిచ్చాను. నా మాట నిలబెట్టుకుంటాను. అంజలి నీదే. రాజా, రాష్ట్రం ధారయతాం
అమ్మా మీరెందుకు వచ్చారు ఇక్కడికి? అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? ఎవరు ఆకాశరామన్న రమ్మంటే వచ్చాం. ఏ నీకు చెప్పాలా? అసలు అమ్మా నాన్నలు ఇక్కడ రమ్మని ఫోన్ ఎందుకు చేసావురా? ముందు నాతో ఒక మాట అని చెప్పాలి కదా. ఓహో, నువ్వు మాత్రం మాతో చెప్పేది కదా అమ్మాయితో. రే, నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదురా. నువ్వు అనుకుంటున్నట్టు అసలు అమ్మాయికి నాకు మధ్య అలాంటిదేమీ లేదురా. సరే బాబు, తప్పంతే నాదే. ఓకే, క్యాటరింగ్ వాళ్ళతో ఏదో ప్రాబ్లం అంట. రా చూసేద్దాం. నువ్వు వెళ్ళిరా, నేను ఇక్కడ ఉంటాను. లోపల నీ హీరోని ఉందని భయమా? నోరు మూసుకుని రా. హాయ్, కరెక్ట్ టైంకి వచ్చావు. మమ్మల్ని కొంచెం బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళవా ప్లీజ్? నాకు కుదరదు, మీరు వెళ్ళండి. ప్రేమలో ఉన్నప్పుడు ఊ అంటే ఐస్ క్రీమ్ పార్లర్ తీసుకెళ్లేవాడివి, ఇప్పుడు పెళ్లి కుదిరాక బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళమంటే ఊహు అంటావా? కుదరదని చెప్పాను కదా. పోనీ నువ్వైనా తీసుకెళ్ళు బుచ్చిబాబు. తీసుకెళ్ళండి. అబ్బాయి సోషల్ సర్వీస్ లో సూపర్ స్టార్. అబ్బా, నువ్వెలాగో తీసుకెళ్ళవు, తీసుకెళ్లే వాళ్ళని చెడగొడతావు. బుచ్చిబాబు, నువ్వు తీసుకెళ్తున్నావు. అలాగే, నేను ఇక్కడే రెడీ అవుతాను, మీరు వెళ్ళండి. అబ్బా, మళ్ళీ నీకేమైందే? అసలు ఇక్కడ ఎవరు ఎందుకు ఎలా మూడ్ ఆఫ్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. పదా, లేకపోతే ఈ పేడ మొహంతోనే రేపు పెళ్లి పిల్లల మీద కూర్చుంటాను. ఇక్కడ ఫేషియల్ తో పాటు నెయిల్ ఆర్ట్ కూడా చాలా బాగా చేస్తారంట. అలాగా? అంజలి గారు, మీతో ఓ విషయం మాట్లాడాలి. అలుసిచ్చానని అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళంటే నాకు ఒళ్ళు మంట. మీరు వెనక్కి కూర్చోండి. ఆట ఓకే. నువ్వు ముందు కూర్చో. ఆ అమ్మాయి ఏదో ఫీల్ అవుతుందని నువ్వు ఫీల్ అయిపోయి ఊరికి వెళ్ళిపోవడమేట్రా? వాళ్ళ అమ్మ నాన్న రావడం ఇష్టం లేకపోతే అమ్మాయి వెళ్ళిపోవాలి కానీ. ఆ అమ్మాయికే కాదురా, అనవసరంగా నా వాళ్ళు ఇక్కడ అందరికీ డిస్టర్బెన్స్. నాయనడికి ఏం చెప్తావు? ఆడు ఫీల్ అవడు. తర్వాత వాడే అర్థం చేసుకుంటాడు రా. పెళ్ళైపోయిన వెంటనే అమ్మా నాన్నలు తీసుకుని నువ్వు కూడా బయలుదేరు. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారేంటి? అంజు, నువ్వు తీసుకునే నిర్ణయాల వల్ల నీ జీవితం ఏమవుతుందో నీకేమైనా అర్థం అవుతుందా? ఏం చెప్పాలనుకుంటున్నావో స్ట్రైట్ గా చెప్పు. అంకుల్ ఆంటీ నాకు అంతా చెప్పారు. ఇంకా కాలేజ్ డేస్ అప్పట్లో ఉండాలనుకుంటే ఇట్స్ కంప్లీట్లీ మీనింగ్లెస్ అంజు. నాకెవరూ సలహాలు ఇవ్వక్కర్లేదు, నా గురించి నాకు తెలుసు. నీకు సలహాలు ఇచ్చేంత గొప్ప వాళ్ళు ఇక్కడ ఎవరున్నారు మహాతల్లి? అయినా బుచ్చిబాబుతో నీకేంటే ప్రాబ్లం? పెళ్లి చూపులప్పుడు తప్పు తన మీద వేసుకుని తప్పుకున్నాడని, మంచోడని నువ్వే చెప్పావు. మీ ఫ్యామిలీ అందరికీ నచ్చాడు. అమెరికాలో బొటిక్, మంచి ఫ్యామిలీ. ఇంకా ఏంటే? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. 4 రోజులు కాస్త క్లోజ్ గా ఉన్నంత మాత్రాన ఏదో ఊహించుకొని నా పేరెంట్స్ ని వాళ్ళ పేరెంట్స్ ని పిలిచి పెళ్ళని పంచాయతీ పెట్టేస్తాడా? హలో హలో హలో, ఎవరు పిలిచారో నీకు తెలుసా? మీరిద్దరూ కలిసి తిరగడం చూసి నాయర్ బుచ్చిబాబు వాళ్ళ అమ్మ నాన్నలకి ఫోన్ చేశాడు. అంకుల్ ఆంటీకి ఎవడో ఆకాశరామన్న ఫోన్ చేశాడంట. ఈవిడ గారు ఒక పెద్ద ప్రపంచ సుందరి, స్వయంవరం కోసం అందరూ క్యూ కడుతున్నారు. అయినా ఆ బుచ్చిబాబే అదృష్టవంతుడు. నీలాంటి దాని చేతిలో పడకుండా పెట్టబెడా సర్దుకుని వెళ్లిపోతున్నాడు. వెళ్ళిపోతున్నాడా? ఎక్కడికి? ట్రైన్ ఎక్కి హైదరాబాద్ కి, అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి అమెరికాకి. అబ్బబ్బా, చాలేవే. ఏంటి మహారాణి గారు సడన్ గా జంప్ అయిపోయారు? ఎక్కడికి చెక్కేశారేంటి? లేచిపోయి పెళ్లి చేసుకోవడానికి వెళ్ళా, కుదరలేదు. ఏయ్, పళ్ళు రాలుతాయి. ఏంటే, నువ్వు మాత్రం పెళ్లి చేసుకుని శోభనానికి రెడీ అవ్వచ్చు, మేం మాత్రం ఇలాగే ఉండిపోవాలా? అసలు ఇంత డెకరేషన్ అవసరమా? లోపలికి వెళ్ళాక అసలు సిగ్గలేదు. నువ్వు చెప్పింది అన్న తర్వాత ఏ తండ్రి కాదనలేడు బాబు. కానీ మా అమ్మాయి విషయంలో ఈ ఆలోచన కరెక్టే అంటావా? మీరు పెద్దవారు, మీకు తెలియదని కాదు, మరోసారి ఆలోచించండి సార్. సరే బాబు, అదేదో నీ చేతుల మీదే కానీ
మరీ బెదిరించేసేకు అంజలి గారు కంగ్రాట్స్ అండి. దేనికి? రాజాతో మీ పెళ్లికి మీ నాన్నగారు ఒప్పుకున్నారు. రాజా వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించే బాధ్యత కూడా నాదే. రేపే మనం మీ ఊరు బయలుదేరుతున్నాం, రెడీగా ఉండండి. మీరేంటండి ఇంకా రెడీ అవ్వలేదు? మొన్నటి మన సంబంధం అనుకున్నా, ఈ రోజు నిశ్చితార్థం, ఇంకో 4 రోజుల్లో పెళ్లి. ఒకటే పనులు అనుకోండి. మీరేం కంగారు పడకండి, అంతా హ్యాపీగా జరుగుతుంది. సుబ్బరాజు గారు, మీరు బట్టలు వేసుకున్న తర్వాతే నిశ్చితార్థం. ఇక్కడుంది చూడు. అక్కడే ఉందండి. అంత స్పష్టంగా కనబడుతుంటే ఏముందండి అక్కడ? యహ, అక్కడ చూడు. అదేమిట్రా మరక కనబడుతుంటే? అక్కడే ఉంది మరక. మరక అక్కడ లేదు బామ్మగారు, మీ కళ్ళజోడు మీద. ఇప్పుడు చూడండి. నిజమే రోయ్. తెల్లారుజాము నుంచి మరక మరకని బుర్ర తినేస్తున్నారండి. ఇప్పుడు నేను చెప్పపోయింటే సాయంత్రంలోపు మొత్తం ఊరంతా దురిసేదంటయ్యా. యా ఇచ్చాడు వద్దు. ఇది బాగుంటుంది, లైట్ తీసుకో. ఏ విషయంలోనైనా నీ డెసిషనే కరెక్ట్ అని మొండిపట్టు ఉన్నదానివి. నిన్నెవడు మార్చుకోలేడు. నీ ఇష్టం వచ్చినట్టు ఏడు. ఏమండి, మీరు నాకు హెల్ప్ చేస్తారా? ఎంత చేశారు, మీకు హెల్ప్ చేయదా? అడగండి. వద్దులేండి, మీకు చాలా కష్టం. హలో, ఎంత కష్టమైనా చేస్తా, చెప్పు. ఈ నిశ్చితార్థం అయ్యే వరకు మీరు కొంచెం కొంచెం అమ్మాయిలా సిగ్గుపడాలండి.